చెప్పండి ఆమె. హల్లెలూయా. అసలు జేమ్స్ ఎక్కడ బాధపడ్డా అని నాకు ఒక డౌట్ వచ్చింది. జేమ్స్ బాధపడితే ఇక్కడ బాధపడాలి. ఎక్కడంటే మత్తయి సువార్త తీయండి 16వ అధ్యాయం. జేమ్స్ ఎక్కడ హట్ అయి ఉంటాడు, అది అనిపిస్తుంది నాకు. జేమ్స్ 13వ అధ్యాయం 53-58 చూడండి. యేసు ఈ ఉపమానం చెప్పి చాలించిన తరువాత ఆయన అక్కడి నుండి వెళ్ళి స్వదేశానికి వచ్చి సమాజ మందిరములలో వారికి బోధించుచుండెను. అందువలన వారు ఆశ్చర్యపడి ఈ జ్ఞానమును ఈ అద్భుతములు ఇతనికి ఎక్కడి నుండి వచ్చినవి, ఈ జ్ఞానమును ఈ అద్భుతాలు ఎక్కడి నుండి వచ్చాయి, ఇతడు వడ్లవాని కుమారుడు కాడా, ఇతని తల్లి పేరు మరియ కాదా, యాకోబు, యోసేపు, సీమోను, యూదా అనువారు వారు ఇతని సహోదరులు కారా, ఇతని సహోదరి మనులు మనతోనే ఉన్నారు కారా. అంటే ఇక్కడున్న వారు వీళ్ళని బట్టి యేసుని తెలుసుకున్నారు. ఎవరిని బట్టి? వెనకాల పుట్టిన వాళ్ళని బట్టి మొదటోడిని తెలుసుకున్నారు. మొదట పుట్టింది ఎవరు చెప్పాలి? యేసయ్య. ముందు ఆయన్ని బట్టి వీళ్ళు తెలుసుకోవాలి. కానీ వీళ్ళు తమ్ముని బట్టి అన్నయ్యని తెలుసుకున్నారు. చూసారా? సో ఆయన ద్వారా వీళ్ళు తెలియాలి వాళ్ళకి యేసు ద్వారా వీళ్ళు తెలియాలి. కానీ యేసయ్య కన్నా ఫేమస్ ఎవరైపోయారు చెప్పండి? వీళ్ళు ఫేమస్ అయిపోయారు. ఇప్పుడు ఈ రోజుల్లో కూడా అదే, యేసయ్య కన్నా ఫేమస్ ప్రీచర్స్ అయిపోతున్నారు. హల్లెలూయా. ఫేమస్. అందుకే నేను ఒకటి ఫేస్బుక్లో పెట్టాను, యేసు తెలియకుండా ఫేమస్ అవ్వకూడదని రాశాను. యేసు తెలిసాకే ఫేమస్ అవ్వాలి. యేసు తెలియకుండా ఫేమస్ అయితే యేసు తెలుసుకోవడం కష్టం. చూసారా? వీళ్ళు తెలిసారు కానీ వీళ్ళ మరియమ్మ, యోసేప వీళ్ళందరూ మనతో ఉన్నవారు కదా, వాళ్ళ తమ్ముడా అంటే చులకనగా మాట్లాడుతున్నారు. అంటే దే ఎస్టిమేటెడ్ జీసస్ చాలా లో అంచనా వేశారు, తక్కువగా అంచనా వేశారు. ఎవరిని? యేసయ్యని. వాళ్ళే తక్కువగా అంచనా వేస్తే మరి వేరే వాళ్ళు తక్కువగా అంచనారా? సొంత ఇంటి వాళ్ళే మతి లేనోడు అన్నారు. యాక్చువల్ నేను చదవలసిన రెఫరెన్స్ అది కాదు. మార్కు 3వ అధ్యాయము 32-35 అనుకుంటా. యాకోబుకి కోపం వచ్చింది ఎక్కడ అనుకుంటే మార్కు సువార్త 3వ అధ్యాయం 32వ వాక్యం అనుకుంటా. చూడండి. వారు ఇదిగో నీ తల్లియు నీ సహోదరులందరూ వెలుపల ఉండి నీ కోసము. ఒకసారి తల్లి సహోదరులు అందరూ యేసు ప్రభుని చూడడానికి వచ్చారు. ఎన్నో వచ్చిన? అది 31 నుంచి చదువు. ఆయన సహోదరులను తల్లియు వచ్చి వెలుపల నిలిచి ఆయనను పిలువనంపిరి. జనులు గుంపుగా ఆయన చుట్టూ నుండి వారు ఇదిగో నీ తల్లియు నీ సహోదరులు. చూడండి, చాలా మంది గుంపులుగా ఉన్నారు. యేసు ప్రభు దగ్గరికి స్వస్థతలకు వచ్చారు, ప్రార్థనకు వచ్చారు, ఇక దేని కొరకు వచ్చారు మనకు తెలియదు. ఆయన దగ్గరికి వచ్చిందల్లా దీవెనల కొరకే వచ్చారు, ఆశీర్వాదాల కొరకు వచ్చారు, స్వస్థతల కొరకు వచ్చారు. సో కబురు పంపారు, మీ అమ్మ నాన్న, మీ అమ్మ తమ్ముడు యాకోబు వచ్చాడు, లేకపోతే ఈ నలుగురు వచ్చారని కబురు పంపించారు. కబురు పంపిస్తే మధ్యలో లేచి వస్తే మళ్ళీ అదొక గొడవ. వీళ్ళందరూ ఏమంటారు, గుంపు వాళ్ళందరూ ఏంటంటారు, ఈయనకి బంధు ప్రీతి ఉన్నదంటారు. సో సర్లే అమ్మ నాన్నే కదా, తర్వాత సెటిల్ చేసుకుందాం అనుకుని ఉండొచ్చు. యేసు ప్రభు రాలేదు. రాకుండా ఉంటే సైలెన్స్ ఉంటే సరిపోను. సైలెన్స్ ఉండకుండా ఒక మాట అన్నాడు. ఏమన్నాడు? అసలు నా అమ్మ ఎవరో, నా సహోదరులు, మా అమ్మ ఎవరో అక్కడే చెప్పాడు. మా అమ్మ లేదు కిమ్మలేదు అన్నాడు. వీళ్ళేమో అమ్మను పట్టుకుని ఏలాడుతున్నారు. చెప్పండి హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. సో మరియమ్మ కూడా ఎంత ఫేమస్ అయిపోయిందంటే యేసయ్య తగ్గిపోయాడు. చెప్పండి, యేసయ్య తగ్గిపోయాడు. ఇప్పుడు అందుకని ఆయన్ని లేపాలంటే చాలా కష్టమవుతుంది ఇప్పుడు.